నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శిథిలావస్థకు చేరిన నివాస గృహాలను పరిశీలించారు బీజేపీ నాయకులు కోనేరు శశాంక్. శిథిల గృహాల్లో ఇబ్బంది పడుతోన్న కుటుంబాలకు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నారు. వరద బాధితులకు తక్షణమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు కోరారు. పండుకుంటున్నారు. ఏమన్నా పైనుంచి ఆ మొత్తం కప్పు ఇరిగిపోయి కింద పడితే ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ దీనికి? ప్రభుత్వ అధికారులు వచ్చిండ్రంట, చూసిండ్రు, వెళ్ళిపోయినరు. వాళ్ళు ఇంతవరకు వీళ్ళ దగ్గరకు వచ్చింది లేదు, వీళ్ళ కోసం ఏమి చేసింది లేదు. ఒక్కసారి దీంట్లో ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ఒక్కసారి ఇక్కడికి వచ్చి వీళ్ళ పరిస్థితిని చూసి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి కోరుకుంటున్నా అన్న. చేయని పక్షాన బీజేపీ పార్టీ తరఫున కోనేరు శశాంక్ అనే నేను వీళ్ళని తీసుకొని ధర్నాకి కూర్చోవడం జరుగుతుందన్న. ఇంకోటన్నా, ఇక్కడ అధికారులు వచ్చి అందరికీ ఇల్లులో నీళ్ళు వస్తే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినామన్నారు. మరి ఇక్కడ ఎక్కడన్నా పునరావాస కేంద్రాలు నాకేం కనిపించకొచ్చినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నది. వీళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో వచ్చి ఇంద్రమ్మ పథకాలు అన్నాయి. మరి ఎక్కడన్నా ఇక్కడ వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లే లేకుంటే ఇంద్రమ్మ ఇల్లులే అన్నా. మరి వీళ్ళు ఎక్కడున్నా ఇట్లాంటి ఇల్లు